నమస్తే అండి అందరికీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన పెయిన్‌ని ఎవ్వరితో కూడా షేర్ చేసుకోవద్దు. ఏంటి? మన పెయిన్‌ని ఎవరితో షేర్ చేసుకోవద్దా అనుకుంటున్నారా? ఆగండి, ఆగండి. యాక్చువల్‌గా ఏంటంటే, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా! మనకు హ్యాపీనెస్ అనిపిస్తే నలుగురితో షేర్ చేసుకోవాలి. అదప్పుడు రెండింతలవుతుంది. బాధ కలిగితే షేర్ చేసుకుంటే మన బాధ అనేది ఆఫ్ అవుతుంది అంటారు. అంటే మనసు కొంచెం శాంతం కలుగుతుంది. ఓకే. కానీ మనం ఏం చేస్తామంటే, మనకేదైనా పెయిన్ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకుంటాం. ఓకే. అక్కడితో ఆగిపోతామా? ఆగిపోము. ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటాము. ఇంకా బయట ఎవరైనున్నా ఈ ఇన్సిడెంట్‌లో ఇలా జరిగింది. అంటే ఇక్కడేంటంటే, మనము వాళ్ళని జడ్జ్ చేసేస్తూ ఉంటాము. వాళ్ళు కరెక్ట్ కాదు, నేనే కరెక్ట్ అన్న వేలో కానీ, ఇంకా వేరే ఏ ఉద్దేశ్యంతోనైనా కానీ, ఆ కంటెంట్‌ని మనం స్ప్రెడ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ అన్ని విషయాలు మర్చిపోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, మన చేతికి ఒక గాయమైంది. అప్పుడు ఆ గాయానికి సరైన మందు వేసి వదిలేస్తే అది కొంచెం టైం తీసుకొని హీల్ అయిపోతది. అదే గాయాన్ని ఒక సూదితోటి నువ్వు గుచ్చుతా ఉంటే అది స్ప్రెడ్ అవ్వడమే తప్ప తగ్గడం అనేది ఉండదు కదా! అదే విధంగా మనం ఎప్పుడైతే మనకు పెయిన్ కలిగించే ఇన్సిడెంట్‌ని అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాము. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే, మనకి పెయిన్ కలిగించిన వాళ్ళు ఒక్కసారే కలిగించి వదిలేస్తారు. కానీ మనం దాన్ని రిపీటెడ్‌గా అంటే ఇలా అందరికీ షేర్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ పెయిన్‌ని ఒక్కసారే నువ్వు ఫీల్ అవ్వాలి కదా! కానీ ఇలా రిపీటెడ్‌గా చెప్తూ ఉన్న ప్రతిసారి కూడా ఆ పెయిన్‌ని నువ్వు ఫీల్ అవ్వాల్సొస్తుంది. అర్థమైందా? అంటే ఒక్కసారి అయిపోయేదానికి అది తీసుకొని ఆ పెయిన్‌ని నలుగురితో పంచుకోవడం వల్ల సేమ్ ఏంటి ఆ ఇన్సిడెంట్‌లోకి వెళ్ళిపోవడము, మీరు ఆ పెయిన్‌ని మళ్ళా ఎక్స్‌పీరియన్స్ అవ్వడం, ఇలా రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటుంది. సో, అందుకనే మీరు ఏదైనా పెయిన్ కలిగించే విషయాన్ని ఒక్కసారి మీకు ఒక్కరికే చెప్పండి. మీకు బాగా నమ్మకమైన వ్యక్తితో కానీ, లేకపోతే మీరు గాడ్‌ని బిలీవ్ చేస్తే వెళ్లి గాడ్ దగ్గర కూర్చొని చెప్పండి. వాళ్ళకొదిలేయండి. అక్కడితో వదిలేయండి ఆ ప్రాబ్లమ్‌ని. దాన్ని రిపీట్ చేసి మళ్ళీ కుచ్చి మీ మనసుని గాయపరుచుకోకండి. ఓకేనా? సో, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్‌లో టచ్‌లో ఉండండి. మీ అభిప్రాయాల్ని నాకు తెలియచేయండి. థాంక్ యూ ఆల్.